తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మక్తల్లో ప్రజాపాలన వారోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన హామీలు, భవిష్యత్తులో చేపట్టబోనున్న కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మక్తల్లో ప్రజాపాలన వారోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు కూడా బిజీ షెడ్యూల్ గా ఉంది. ఇవాళ కొంతగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. రేపటి నుంచి కూడా వరుసగా అయితే భద్రాద్రి కొత్తగూడెంలో అలాగే హుస్నాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాదు, మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో, అలాగే నల్గొండ జిల్లా దేవరకొండ, ఇలా వరుసగా 6 రోజుల పాటు 6 జిల్లాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు ప్రజాపాలన దినోత్సవాలు. మొత్తం ఇవన్నీ కూడా ఏదైతే మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. సో అక్కడ బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. అలాగే 7వ తేదీ నాడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 8వ తేదీ 9వ తేదీ గ్లోబల్ సమ్మిట్, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి భారతదేశం కలిసి గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత 11, 12, 13 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ లో జనాల కోసం సందర్శన పొందుతారు. సో 13వ తేదీ నాడు ఉప్పల్ స్టేడియంలో లియనల్ మెస్సీతో జరిగేటువంటి ఫుట్బాల్ మ్యాచ్, ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సో మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా ఇవాళ నుంచి ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ నుంచి వరుసగా 6 రోజుల పాటు 6 జిల్లా కేంద్రాలు, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు పాల్గొంటున్నారు. రైట్ అశోక్.